ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన ఢాకాలో ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. అల్లర్లను బంగ్లాదేశ్ ఆర్మీ కంట్రోల్ చేయలేకపోతోంది. హసీనా దేశం విడిచి వెళ్లిపోగానే ఆమె నివాసంపై వందల మంది ఆందోళనకారులు దాడి చేశారు. గణభవన్లోని సామాగ్రినంతా ఎత్తుకెళ్లారు. కుర్చీలు, సోఫాలను సైతం పట్టుకుపోయారు. మరోవైపు ధన్మోండిలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హసీనా భర్త వాజద్ మియా ఇంటిని, హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు. ఢాకాలో వాహనాలను దగ్ధం చేశారు. బంగ్లాదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లకు నిప్పుపెట్టారు. షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని సుత్తులతో ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ధ్వంసం చేశారు. మ్యూజియం ఉన్న బంగబంధు భవన్కు నిప్పుపెట్టారు. అల్లర్లను కంట్రోల్ చేయలేకపోయిన బంగ్లాదేశ్ ఆర్మీ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. నిరసనకారులు ఆందోళన వీడాలని సైనికాధిపతి తాత్కాలిక ప్రభుత్వాధినేత జమాన్ పిలుపునిచ్చారు. పరిస్థితి చక్కబడితేనే కర్ఫ్యూ ఎత్తివేస్తామని ప్రకటించారు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్. దేశం విడిచిపెట్టిన షేక్ హసీనా మళ్లీ రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఆమె కుమారుడు సాజిద్ వాజిద్ జాయ్ తెలిపారు. వెనకబడిన దేశాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేసిన హసీనా దేశంలో చెలరేగిన హింసపై అసంతృప్తిగా ఉన్నారన్నారు.